పెంచాలి ఎంత ఉంటే అంత. ఏమమ్మా చెల్లెమ్మలందరూ బాగున్నారా? ఏం తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా? పెద్దలందరూ హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు మీరు చూశారు నరసమ్మ, ఆవిడ్ని చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నేను 5 సంవత్సరాలు పడిన కష్టాన్ని ఆ తల్లిని చూసిన తర్వాత మర్చిపోయానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సాధారణ మహిళ. ఈరోజు నేను ఆవిడ చేసింది, ఈరోజు మీరందరూ చూస్తే నేను ఆ రోజు 200 రూపాయలు పింఛను వస్తా ఉంది. పాదయాత్రలో చూశాను. కొన్ని కారణాల వల్ల పిల్లలున్నా సరిగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆలోచించింది, అలాంటి వారందరికీ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేయాలనుకున్నాను. మొన్న ఆలోచించాను, మళ్ళీ ఇది కూడా చాలదు, ఇంకా పెంచాలని 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఈరోజు ఆ పెద్దమ్మను చూస్తే నాకు చాలా ఆనందం. ఒక్క మాట చెప్పాను, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చి 10 రెట్లు భరోసా పెంచాను. నేను అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పాలి. నరసమ్మ కృతజ్ఞతకు మారు పేరు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చినప్పటి నుంచి అక్కడ చూశాను ఆవిడ్ని, ఆ తల్లిని. ఏ పాట వేసినా తన్మయత్వంలో డ్యాన్స్ చేసే పరిస్థితి వస్తుందంటే ఆవిడ మనసులో ఆనందం ఉంది. నా పెద్ద కొడుకు వచ్చాడు, నా పెద్ద కొడుకే గెలవాలి ఎన్నికల్లోని బ్రహ్మాండంగా స్పందించింది. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని, మీకు కూడా లాభాలు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ కొండోళ్ళందరికీ లాభాలు వచ్చి చేలు పైకెత్తండి. అందరికీ వచ్చాయి. 4.5 సంవత్సరాల్లో ఈరోజు మీరు ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాను. పెద్దలందరికీ, ముసలి వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉండాలని ఈరోజు నేను చేసిన పని 200 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ చేశాను. మా ఆడబిడ్డలు వితంతువులు అయితే 2000 రూపాయలు ఇచ్చాను. ఒంటరి మహిళ అయితే పింఛన్ ఇచ్చాను. ట్రాన్స్జెండర్కి పింఛన్ ఇచ్చాను. దివ్యాంగులకు పింఛన్ ఇచ్చాను. కిడ్నీ పేషెంట్లకు పింఛన్ ఇచ్చాను. 2 చేతులు లేని వారికి 10,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న మానవత్వం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మాదిరిగా 55 లక్షల మందికి ఇస్తున్నాం. యువత, విద్యార్థులు, వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఇచ్చాను. ఈరోజు ఇదే కాదు, రైతులు, మీకు నేను ఇచ్చిన సహాయం 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. 4వ విడత చెక్కు, 5వ విడత చెక్కు రేపు ఏప్రిల్లో మొదటి వారంలో మీ బ్యాంకులో వేస్తున్నా. తీసుకోమని రైతులందరినీ కోరుతున్నా. అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. మళ్ళీ 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు ఇస్తున్నాను. పైనుంటే 10,000 రూపాయలు రైతుకి ఇస్తున్నా. ఈరోజు వ్యవసాయం చూడండి, దేశంలో ఎక్కడా జరగని వ్యవసాయ అభివృద్ధి చేశాను. ఈరోజు ఇక్కడే బుక్కపట్నం చెరువు. తమ్ముళ్ళు, మీ కలలో ఎప్పుడన్నా అనుకున్నారా బుక్కపట్నం చెరువుకు నీళ్ళు వస్తుందని? కృష్ణా జలాలు బుక్కపట్నమే కాదు, రాబోయే రోజుల్లో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత
నాది నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు ప్రాణం, నీళ్లు సర్వస్వం. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. ఒక భగీరథుడు, మనం అందరం అంటాం భగీరథ ప్రయత్నం అని. ఆయన గంగా నదిని తెచ్చాడని ఈరోజు మనందరం కూడా ఒక ఆదర్శంగా చెప్తాం. ఈరోజు నేను చేసిన ప్రయత్నం మీరు ఒకసారి చూస్తే బుక్కపట్నం చెరువు బుక్కరాయలు దిగాడని మనం చరిత్రలో చదువుకున్నాం. ఆ బుక్కపట్నం ఎండిపోతే ఇంకా ఆసుదులుకుంటే ఆ బుక్కపట్నానికి నీళ్లు తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏ విధంగా చేశాం? ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మీ పుట్టపర్తి, అదే మరుగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది, తరతరాలుగా ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను. ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ రాయలసీమ అభివృద్ధి కావాలి. రాయలసీమ రాళ్లసీమ అవుతుందన్నారు. మనమందరం కూడా వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, వలసలు పోకుండా చేసే బాధ్యత నాదని ఒక ప్రతిజ్ఞ చేసి ఈరోజు ముందుకు వచ్చాను. గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాను. ఇక్కడే వస్తాడు రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి. అంత నేరాలు ఉండేవాళ్ళ పక్కన ఉంటాడు. నేర చరిత్ర తప్ప దారుణ రాజకీయం తప్ప ఇంకోటి లేదు. మన ప్రాజెక్టుకి పట్టి సీమకు అడ్డం పడ్డాడు. ఏమయ్యా మైక్ సరిగా లేదు. పట్టి సీమకు అడ్డం పడ్డాడు. మన అందరి నీవాకు అడ్డం పడ్డాడు. గాలేరు నగిరికి అడ్డం పడ్డాడు. ఇంకో పక్కన పోలవరానికి అడ్డం పడ్డాడు. నేను ఒకటే ఆలోచించా, ఎవరు అడ్డం పడినా మీ మంచి కోసం బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను భయపడుంటే మీకు ఈ నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోర్టుకి వెళ్ళాడు, ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అయినా నేను భయపడలా. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయంటే భగీరథ ప్రయత్నం కంటే ఎక్కువ ప్రయత్నం చేశారని 5 సంవత్సరాలు ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నా, కాలువల మీదనే పడుకున్నా, కోర్టుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా. ఇక్కడ కూడా పుట్టపర్తిలో ఒకే రైతు నన్ను సుప్రీంకోర్టులో తీసుకుపోయాడు తమ్ముళ్ళు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఒక రైతు నన్ను సుప్రీంకోర్టుకి అడ్డుపడిపోయి ఆశ దురాశ, నేను న్యాయంగా ఇస్తాను, మామూలుగా నేను న్యాయంగా కానీ నీళ్లు రాకపోతే ఆయన భూమి కడాన ఈ కూడా ఏదో చెప్తారు, మన సామెత ఉంది, గుడ్లు కూడా పెట్టమని. అలాంటి భూమి, విలువలేని భూమి, నేను ఆ రోజు నీళ్లు తీసుకొస్తే విలువ వస్తే అడ్డం పెట్టి డబ్బుల కోసం డిలే చేసే పరిస్థితికి వచ్చారు. మర్యాదగా చెప్పిన ఏం లేదు. అంత కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఒకే హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేస్తా, అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ పంటలేస్తా, ఎక్కడ చూసినా మీ ఆదాయాన్ని పెంచుతా. ఒకప్పుడు అనంతపురం అంటే కరువు జిల్లా, కన్నీళ్ల జిల్లా. ఈరోజు అనంతపురం అంటే ఆనందం ఉండే జిల్లా, ఆనందగిరి ఈ అనంతపురం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం, అది కూడా బాగా చేస్తాం. ఇది కాకుండా ఆహార భద్రత ఇచ్చాను, నిరుద్యోగ భృతి పిల్లలకు 2000 రూపాయలు ఇచ్చాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న నీకు చదివిపిస్తే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు అన్నారు మీరు పోయిన ఎలక్షన్లో బాబుగా జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం అంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈసారి ఇంకొక స్లోగన్తో వస్తున్నా, మీ భవిష్యత్తు
నా బాధ్యత. మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకొని రాత్రి పగళ్ళు పనిచేసి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, నాకు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా నా ఆనందం. తల్లి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరే నా శక్తి, మీరే ఈరోజు రాష్ట్రంలో ఒక స్ఫూర్తి. 1-2 ఆర్గనైజేషన్లు కాదు, 1 కోటి మంది. ఏమయ్యా నీ మైక్ సరిగా లేదా? పనికినట్టుగా ఉన్నావు. 1 కోటి మంది ఈరోజు మీరందరూ ముందుకు వచ్చారు. నేను మీకోసం మరుగుదొడ్డు కట్టించాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, నేనే ఆర్గనైజేషన్ పెట్టాను. నిన్న పసుపు కుంకుమ ఇచ్చా, అభిమానంతో ఇచ్చా, ఒక అన్నగా ఇచ్చా, మా చెల్లెలకి ఇచ్చాను, 20,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఏప్రిల్ 4వ తారీఖున మీరు మళ్ళీ 4,000 రూపాయలు మీ చెక్ కేసి డబ్బులు తీసుకోవచ్చని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఎప్పటికప్పుడు భగవంతుడు నాకు శక్తి ఇస్తే మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ద్వారా అనునిత్యం మీకు సహాయం చేస్తానని మరొకసారి మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ మీకోసమే ఖర్చు పెడతా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. పెళ్లి కానుక మొన్నటి వరకు 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, పెళ్లి కానుక ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చి అందరి పెళ్లిళ్ళు నేనే చేపిస్తాను. చంద్రన్న బీమా ఇచ్చాను, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, పౌష్టికాహారం పెట్టాం. ఒకటి కాదు, అన్నీ చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసి వారికి అంతిమ వీడ్కోలు ఇచ్చే వరకు నేను మీకోసం ఉన్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకో పక్క మీ గ్రామాల్లో మీరు చూడండి, సిమెంట్ రోడ్లు వేసాను, మరుగుదొడ్లు కట్టాను, ఎల్ఈడి బల్బులు వేసాను. ఎక్కడికక్కడ నీళ్లు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. అన్ని పనులు చేశాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, నరసమ్మ ఏ స్ఫూర్తితో చూపించిందో ఆ స్ఫూర్తి కుండోళ్ళందరికీ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పేద మహిళ ఈరోజు నేను 2,000 రూపాయలు పింఛన్ ఇప్పిస్తే, నా పెద్ద కొడుక నువ్వు లేకపోతే నేను ఏమయ్యేదాన్ని, నేను నీతోనే ఉంటాను కొడుక అని వచ్చిందంటే అది ఆవిడ చూపించిన స్ఫూర్తి, అవునా కాదా? నేను ఇన్ని పనులే కాదు, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో మీ ఆదాయం ఇప్పుడు ఒకప్పుడు 82,000 విభజన వచ్చినట్టు 2 నిమిషాలు అంటారా? తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ సిబిఎన్ ఆర్మీ ఎప్పుడు పనిచేయాలో చేసేది నేర్చుకోండి. ముందు ఇచ్చి ఉండాలి, అన్ని నీళ్ళన్నీ ఇచ్చేయాలి. మనం మళ్ళా మీటింగ్లు ఉన్నాయి, వెళ్ళాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో తమ్ముడు ఉండండి, మైక్ కూడా నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మీ ఆదాయం పెంచాలి. అందుకే నిన్నే చెప్పాను, వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వారి కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను. అన్ని వర్గాలకు కార్పొరేషన్లు పెట్టాం. కాపులకు పెట్టాం, వైశ్యాస్కు పెట్టాం, బ్రాహ్మిన్స్కి పెట్టాం,
క్షత్రియాస్ కానీ కమ్మాస్ కానీ రెడ్డిస్ ఉంటే వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి పేదవాడు ఎక్కడున్నా ఆ పేదవాడికి అండగా నేనుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క అభివృద్ధిలో మీరు చూడండి బ్రహ్మాండంగా చేశాం. మనం ఇవన్నీ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేసి ఈరోజు మళ్ళా మన మీద పడే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళ దెబ్బతీయాలని ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తే ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, మీరు కష్టపడతారనే ఆలోచనకు వచ్చారు. అందుకే చాలా సమస్యలు సృష్టించారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళందరినీ సమర్థవంతంగా నేను పోరాడుతా, వదిలిపెట్టను. నాకు మీ ఆశీస్సులు కావాలి. ఈ పోరాటం చేయడం నేను ఒక సైనికుడిగా ముందుకు పోతే నాకు అండగా మీరు ఉండాలి. ఉంటారా లేదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. ఆయన పని మన ఆస్తి కొట్టేశాడు. బంగారు గుడ్డు పెట్టే బాతు నేనే అభివృద్ధి చేశా, ఉన్న పళంగా కొట్టేశారు. కట్టుబట్టలతో మనల్ని పంపించారు. కష్టాన్ని వదులుకున్నాం. మళ్ళీ నేను ఒకటి ఆలోచించా, హైదరాబాద్ కంటే మన అమరావతి బ్రహ్మాండంగా ఉండాలని ఒక పట్టుదలతో నేను ముందుకు పోయాను. అది చూశాడు. మన దగ్గర డబ్బులు లేవనుకున్నాడు, ఏదో భిక్ష వేయాలనుకున్నాడు. అమరావతి ఫౌండేషన్ రోజు నేను పిలిస్తే నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, కానీ ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆయన బాధపడతాడని నేను ఇవ్వలేదని చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి మనకు రావాల్సిన వాటాలో పంపకం ఇవ్వకుండా 500 కోట్ల రూపాయలు భిక్ష వేస్తానంటున్నాడు. నీ భిక్ష నాకు అవసరంలా, నేనే అవసరమైతే నీకు 500 కోట్లు ఇస్తాను తప్ప నీ దయాదార్శాలపై నేను లేను. నేను ఒక ఆలోచన చేశాను, అమరావతికి భూమి కావాలి. భూమి కావాలంటే మన దగ్గర డబ్బులు లేవు. రైతులకు ఒకే ఒక పిలిపించాను, మీరు భూమి ఇవ్వండి, ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఇస్తా, 10 సంవత్సరాలు 10% పెంచుకుంటూ పోతా, మీ భూమి ఎప్పుడు అమ్ముకున్నా 5 రెట్లు కనీసం దీనికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పాను. 35,000 ఎకరాలు ఇచ్చారు. ఇది 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి. ఈరోజు నేను ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ నిర్మాణం చేస్తున్నాను. ఒక్క పైసా నా జోబుల నుంచి పెట్టలేదు. అక్కడ వచ్చే డబ్బులతోనే బ్రహ్మాండమైన సిటీ కట్టి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూశాడు కేసీఆర్. ఆయన అనుకున్నాడు మన దగ్గర డబ్బులు లేవు, రాజధాని కట్టలేడని. వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పాడు, భవిష్యత్తులో ఇది చూస్తే మనం ఒక చిన్న చెరువుకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయాం. ఆయన దగ్గర చెరువులకు కాదు, రిజర్వాయర్లకు కాదు, కాలువలకు కాదు, కడాన అమరావతికి 35,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేశాడు. ఇది చూస్తే భవిష్యత్తులో అమరావతి హైదరాబాద్ కంటే మించిపోతుందని కుళ్ళు పట్టుకున్నదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుట్ర మొదలుపెట్టాడు. ఆ కుట్రే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని వేల కోట్లు వచ్చాయి, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఖర్చు పెట్టడం లేదు, కానీ వీళ్ళకి డబ్బులు వచ్చాయి. నరేంద్ర మోడీ పంపించాడు, కేసీఆర్ పంపించారు, ఒక్కొక్క అసెంబ్లీకి ఒక విడతగా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎవడబ్బా 9 అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అవినీతి డబ్బులు, ప్రజల డబ్బులు మీ ఇష్ట ప్రకారం దోచుకుని మా మీద మీరు ఖర్చు పెడతారని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు అతి దారుణం. ఢిల్లీకి వెళితే ఢిల్లీలో మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దానికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులు వేశారు, అఫిడవిట్లోనే ఉన్నాయి. 31 కేసుల పేపర్లన్నీ వచ్చాయి. నా మీద కూడా ఒక కేసు ఉంది.
అతని పైన దేశంలో ఎన్ని నేరాలుంటే అన్ని నేరాల కింద సిబిఐ కానీ ఈడీ కానీ పోలీస్ స్టేషన్ కానీ అన్ని కేసులు ఉన్నాయి. నమ్మక ద్రోహం, కుట్ర, మనీ లాండరింగ్ అన్ని కేసులు పెట్టారు. నా మీద పెట్టండి. ఒకే ఒక కేసు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందంటే బాబ్లీ కోసం పోతే మన భూమిలో నా మీద కేసు పెట్టారు తప్ప ఇంకోటి లేనే లేదని మీ అందరూ తెలియజేస్తున్నా. ఇది ఇంకో పక్క ఆయన వ్యక్తిత్వం ఓసారి బాధేస్తుంది చెప్పుకోవాలంటే కూడా చిన్నతనం, బాగా చెడిపోయిన వ్యక్తి అతను, పద్ధతి లేని వ్యక్తి అతను. మొన్న కేసీఆర్ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంటే వాళ్ళు మనకు పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ పైన రేడ్ చేసి మన పార్టీ సేవామిత్ర డేటా అంతా దొంగిలించకపోయారు. దానికి సాకు ఏంటంటే మన గవర్నమెంట్ డేటా వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు. మన గవర్నమెంట్ డేటా నీకేం పని? మా అధికారులు చెప్పారు మాకేం పోలేదు, మా డేటా మా దగ్గర ఉందంటే కాదు మీ డేటా పోయింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అయ్యామని కేసీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళాడు. ఓట్లన్నీ తీసేసాం 40 లక్షలు చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి 9 లక్షల ఓట్లు తీసేశాడు. మామూలుగా జోబులు కొట్టేవాళ్ళు చూసాం, భూములు కబ్జా చేసేవాళ్ళు చూసాం. ఓటు దొంగల్ని ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం తల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ఆటలు బయట చేయొచ్చుగా నా దగ్గర చేయలేరు. దానిపైన నేను గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు జైలుకు పోతారని భయం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవద్దంటే వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ. కాపలా కాస్తున్నాడు దొంగలకి, నేరస్తులకి. ఆయన అడ్డం పడతాడు. మొన్నే మీరు చూశారు కోడి కత్తి కేసు. ఎంత కోడి కత్తి తమ్ముడు? ఇంత కోడి కత్తి. ఎంత రాద్ధాంతం చేశారో చూసారా మీరు? దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేస్తారు. ఎన్ఐఏ లా అండ్ ఆర్డర్ మంది వాళ్ళు వేయడానికే వీలు లేదు. అలాంటి ఎంక్వైరీ చేస్తారు. నిన్ననే వాళ్ళ ఇంట్లో చూసారా వివేకానంద రెడ్డి హత్య చూసారా మీరందరూ? మీకు పక్కన అవునా కాదు విన్నారా లేదా? చేతులు పైకి ఎత్తండి. అర్థం చేసుకున్నారా? ఇది కుటుంబంలో జరిగిన కుటుంబ సభ్యుల హత్య ఎవరా కాదా? అవునంటే చేతులు పైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు ఇంత ఘోరమా? గుండెపోటుతో మరణించారని చెప్తారా మీరు? నెత్తెన కొడితే ఈ కత్తులన్నీ ఉపయోగిస్తే మెదడు బయటొచ్చి 4-5 లీటర్లు రక్తం వస్తే రక్తాన్ని కడిగేసి బెడ్షీట్ మార్చేసి ఇది గుండెపోటు మరణం అని చెప్పి దహనం చేయాలంటే వాళ్ళ మనుషులే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు పోస్ట్ మార్టంలో కాదు ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరన్నా చూస్తే మీకు అర్థం కాలేదు హత్య అని? చూసారా ఆ ఫోటోలో? ఏమనిపించింది మీకు? హత్య అనిపించిందా? గుండెపోటు అనిపించిందా? గుండెపోటు తలపగలుగుతుందా? రక్తం వస్తుందా? దానికి బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పారు తమ్ముళ్ళు. రక్తం ఎవరన్నా గుండెపోటు వస్తే బ్లడ్ వామిటింగ్స్ వస్తాయా? క్యాన్సర్ వస్తే వస్తుందేమో కానీ దీంతో రాదు. అలాంటి దుర్మార్గం చేసి సాయంత్రం ఒక లెటర్ పెట్టారు. ఏమని పెట్టారో చూసారా? డ్రామా మధ్యలో మేము చంపేసామన్నారు. చూసారా? తెల్లవారితో మేము ఎన్నే ఉండే సాక్షి పేపర్ పనికిరాని టీవీ, చెత్త టీవీ. ఇదే పని. ఆయన రాత్రి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఈయనకు వచ్చినటువంటి గుండెపోటు ఆ సాక్షికి. చంపేసి గుండెపోటు కింద చిత్రీకరిస్తారు. సాయంత్రం ఏం చెప్పారు? ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏముంది? డ్రైవర్ని తొందరగా రమ్మన్నారు, అతని కోపం వచ్చి నన్ను చంపబోతున్నాడు, ఆ తొందరలో లెటర్ రాశారని నెపాన్ని డ్రైవర్ మీద పెట్టడానికి చంపేటప్పుడు లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గమో తమ్ముళ్ళు మీరు ఆలోచించండి.
మీకు బాధ అనిపించలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత భార్యని కుమార్తెని చేతుల్లో పెట్టుకొని వేరే వాళ్ళు చంపారని మళ్ళా నాటకాలు ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ విచారణ రాకూడదని ఆలోచిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. మనిషిని చంపడం ఎంత ముఖ్యమో, ఎంత నేరమో, ఆ మనిషి చంపేటప్పుడు అక్కడుండే సాక్ష్యాల్ని తారుమారు చేయడం కూడా అంతే నేరం. అలాంటి నేరానికి వీళ్ళు పాల్పడి 2 పనులు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి? బయట వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. మీ చిన్నాన్న చంపితేనే దిక్కు లేకపోతే మీ చిన్నాన్న హత్య చేసే మీరు రాష్ట్రంలో ఏం చెప్పగలుగుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే తల్లి మిమ్మల్ని చంపితే ఎవరన్నా పట్టించుకుంటారా? పోలీసులు రేపు పోలీసుల్ని బెదిరించారు. అక్కడ ఎస్పీ ఉంటే ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ, పెద్ద నాయకుడు ఆయన. ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడంట, కాపలా కాస్తాడంట. ఎవడికి కాపలా? నేరస్తులకు కాపలా, అవినీతి పరులకు కాపలా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడానికి నువ్వు చేసే పనులు తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి మీరు చూస్తే నిన్న మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మన మీద దాడి పెరిగింది, దేశం మీద దాడి పెరిగింది. నరేంద్ర మోడీ చాలా దుర్మార్గమైన వ్యక్తి, అమిత్ షా ఇంకా దుర్మార్గమైన వ్యక్తి. ఇద్దరు కలిసి దేశాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఢిల్లీలో ఏ పేపర్లో రాయడానికి వీలు లేదు, టీవీల్లో వేయడానికి వీలు లేదు, వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి వీలు లేదు, ఉద్యోగస్తులు స్వేచ్ఛగా ఉద్యోగం చేయడానికి వీలు లేదు, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి వీలు లేదు. ఈరోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తే ఏం మాట్లాడరు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు. మన వాళ్ళు నిన్నే చూస్తే గుంటూరులో కూడా మన క్యాండిడేట్ పైన దాడి చేశారు. ప్రింటర్లో అక్కడి నుంచి ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో అభ్యర్థి పేరు, అదే మరి సింబల్ 2 ఉంటాయి. అది చూసిన తర్వాత మళ్ళా పోయి బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. అది అట్లనే కాపాడుతారు. ఎవరని అడిగితే కౌంటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము అడుగుతున్నాం, నాకు డౌట్ ఉంటే ఎన్నికలు అవుతాను, ఎవరికి డౌట్ ఉన్నా ఆ స్లిప్పులు కూడా కౌంటింగ్ చేయమంటే ఈరోజు కౌంటింగ్ చేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్తారు. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు అభ్యంతరం ఏంటి? ఎన్నికలు అనేటివి ప్రజలు నమ్మాలి, రాజకీయ పార్టీలు నమ్మాలి. మేము ఎవరికి ఓటేసామో చూసుకునే అవకాశం ఉండాలి. నమ్మకంతో ఓటేయాలి తప్ప ఓటు చూడకుండా ఓటేయించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇది కౌంటింగ్ చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకాన్ని కలిగించాలా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి అంటే ఎలక్షన్లు లేకుండా చేయాలని, రేపు రాబోయే అందరిపైన దాడులు చేయాలని, ఈ నరేంద్ర మోడీ పని చేయకపోయినా శాశ్వతంగా ఉండాలని, ఇది ఎక్కడ దుర్మార్గం అని నేను అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మన మీద దాడి ప్రారంభించారు, పర్వాలేదు, నేను ఎప్పుడూ భయపడను. తిరుపతిలో 2003లో 24 బాంబులు వేస్తే ఆ బాంబులకే భయపడిన వాడిని వీళ్ళకి భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాణం ముఖ్యం కాదు, మనం అనుకున్న లక్ష్యం ముఖ్యం. నా లక్ష్యం చాలా స్పష్టం. దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ధర్మాన్ని కాపాడుతా, చట్టాన్ని గౌరవిస్తా, 24 గంటలు పనిచేస్తా, సంపద సృష్టిస్తా. మళ్ళీ నరసమ్మ లాంటి వ్యక్తులకి, మీలాంటి వ్యక్తులకి పూర్తిగా అండగా ఉంటా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తా. అది నా డిటర్మినేషన్, అది వీళ్ళ కోపం. అమరావతి అభివృద్ధి అయితే కేసీఆర్కి భయం, హైదరాబాద్ ఎత్తిపోతుందని. ఒకప్పుడు బెంగళూరు కూడా అనుకున్నారు, ఏమీ చేయలేకపోయారు నన్ను. ఆ రోజు అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను చెప్తున్నా,
ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో 5 నగరాల్లో మన నగరం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురం జిల్లా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, వ్యవసాయం, హార్టికల్చర్ అన్ని అభివృద్ధి చేస్తా. కానీ నాకు మీ దగ్గర నుంచి ఒకటి కావాలి. నేను ఇన్ని కష్టపడి పనిచేస్తే మీలో కొంతమందికి ఇంకా కులం ఉందంటే నాకు అర్థం కాల. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, కులం ఉందా? ఒకరిద్దరికి ఉంది. ఇప్పుడు రఘునాథరెడ్డి గారు ఇక్కడ మంచి వ్యక్తి, అవతల వాడి మార్గ దుర్మార్గుడు కాదు. అవునా కాదా? అవతల వ్యక్తిని చూసారా మీరు ఎంత దుర్మార్గుడు? ఆ వ్యక్తిని చూస్తే మొత్తం కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్లో స్పోర్ట్స్ కోటాలో మేనేజ్ చేసి ఇన్స్పెక్టర్ పోస్ట్ సంపాదించుకున్నాడు. అనేకమైన అవినీతి ఆరోపణలో బళ్ళార్లో సిబిఐ తన ఆఫీస్ రైడ్ చేసింది. భాస్కర్ నాయుడు అనే ఇన్స్పెక్టర్ బలయ్యాడు. ఇతను మాత్రం అబ్స్కాండ్ అయిపోయాడు. ఉద్యోగాన్ని తొలగించారు. కేసు ఇంకా విచారణలో ఉంది. జగన్ ఆస్తులకు ఇతను బెనామీ. ఇతను అంటే జగన్కు కూడా అన్ని ఆయన గుణాలే. నాయకుడికి తగ్గిన అనుచరుడు ఈ యొక్క శ్రీధర్ రెడ్డి. అదే మరిగా అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి వస్తాడు. అదే మరిగా మన రఘునాథరెడ్డిలో మంచితనం, అచంచలమైన మంచితనం, అందరిని అజాశత్రు, అందరితో బాగుండాలనుకుంటాడు. ఒకరిద్దరు తప్పు చేస్తే గట్టిగా దండించలేడు. ఈ బలహీనత కూడా ఉంది మనిషిలో. అందుకనే కొంతమంది ఇష్టానుసారంగా చేస్తారు. అదే చెప్పా కారులో, రఘునాథరెడ్డి గారు నాయకుడు అంటే నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేస్తున్నాడంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు, నీ అంతు చూస్తారనే దేశంలో నేను ముందుకు పోయానంటే భయం అనేది నా జీవితంలో లేదు. ధర్మాన్ని కాపాడడానికి చట్ట ఉల్లంఘన చేసిన దుర్మార్గులపైన ఒంటికాలతో పోతా. నేను చేసే పనులు 5 కోట్ల మందికి ఉపయోగపడాలి. తద్వారా ఈ రాష్ట్రం బాగుపడాలి. నేను ఆలోచన నేనుంటే కావాలని కులాలు తీసుకొచ్చి గ్రామాల్లో విభజన చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నాం, పుట్టపర్తిలో. ఆ రోజు స్వామి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఒక స్పిరిచువల్ సెంటర్గా, ఎవరికి బాధ ఉన్నా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ యొక్క సమస్యలను నివృత్తి చేసే కేంద్రంగా ఈ పుట్టపర్తి ఉంది. దీనికి మనస్ఫూర్తిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ పుట్టపర్తిని రేపు రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన స్పిరిచువల్ సెంటర్గా నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే దీన్ని వరల్డ్లోనే ఒక బెస్ట్ సెంటర్గా తయారు చేస్తాం. ఇంకో పక్కన అమడగూరు, ఓడి చెరువు, నల్లమడ 139 చెరువులు ఉన్నాయి. ఈ 139 చెరువులకి నీళ్లు నింపే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే వీటికన్నిటికీ ఎన్ని నీళ్లు కావాలని ఇస్తాం. చిన్న పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని పెడతాం. పుట్టపర్తి, బుగ్గపట్నం, కొత్త చెరువుకి ఈ 3 మండలాలు కలుపుతూ 200 కోట్లతో 4 లైన్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా ఇది కూడా శాంక్షన్ చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెద్ద చెరువు జిల్లాలో బుక్కపట్నం, దీని కింద రైతులకు చాలా మందికి నష్టం వస్తూ ఉంది.
వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క పుట్టపర్తి ప్రాంతంలో నీళ్లు వచ్చాయి, ఇండస్ట్రీ రావాలి, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తేవడానికి అన్ని విధాలను వర్కౌట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ పుట్టపర్తిలో జూనియర్ కాలేజీ కావాలని, పాలిటెక్నిక్ కాలేజీ కావాలని ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా నేను చేస్తాను. గాజులపల్లి చెరువుకు నీళ్లు ఇవ్వాలని అడిగారు, ఇది కూడా తప్పకుండా ఇస్తాం. వడ్ర కులస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీలైనంత వరకు అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడానికి పోయాను. మొన్నే రజికాకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చాను. 6 మంది ఎమ్మెల్సీలు ఉంటే 5 ఎమ్మెల్సీలు బీసీలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, ఏ వర్గమైన ఇప్పుడు బ్రాహ్మణులకి కార్పొరేషన్ పెట్టాం, ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాం, ఎమ్మెల్యే ఇవ్వలేకపోయాం, తప్పకుండా వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తాను. వడ్డరికి అకామిడేట్ చేయలేకపోయాం, తప్పకుండా వడ్డెరలు కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని మతాలని సమభావంతో చూస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి తెలియజేస్తూ, ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? రఘునారెడ్డి చెడ్డవాడు కాదా? చెడ్డవాడా? చెడ్డవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడ్డవాడు కాదని కూడా చేతులు పైకెత్తండి. అతి మంచితనం అవునా కాదా? ఆ అతి మంచితనంతో కొంతమంది దుర్వినియోగం చేసి కొంతమంది ఆసరాగా తీసుకుని పర్వాలేదు ఈ రఘునాథ్ రెడ్డి కదా ఏం చేస్తారనుకున్నారు. కానీ మంచికి అండగా ఉండడం మీ అందరి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గుడితో మీరు అండగా ఉంటే ఆ దుర్మార్గుడు మీ జీవితాలతో ఆడుకుంటాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రఘునాథ్ రెడ్డి గారికి నేను అండగా ఉంటా, అన్ని విధాలా సహకరిస్తా. ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తా. మీరు కూడా ఆయనకు పూర్తిగా అండగా ఉండండి. నరసమ్మ రాష్ట్రంలో ఉండే అందరికీ స్ఫూర్తి కావాలి. అవినీతి డబ్బులు, పాపిస్టి డబ్బులు, నరేంద్ర మోడీ పంపించినటివి, కేసీఆర్ పంపించిన డబ్బులు మనకు వద్దు తల్లి. అది పాపిస్టి డబ్బులు. ఆ డబ్బులు కానీ ఉపయోగించుకుంటే మనకు కలిసి రాదు. మన రాష్ట్రం పైన దాడి చేయడానికి పంపించిన డబ్బులు, మన ఆస్తులు దోచుకోవడానికి పంపించిన డబ్బులు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పోనీయకుండా చేసేదానికి ఉపయోగించే డబ్బులు. ఈ డబ్బులు వద్దు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుని ఓటేసి కృష్ణప్ప ఉన్నాడు, అజాత శత్రువు, ఎవరితో పెట్టుకోడు. ఇన్ని సంవత్సరాలుగా నేను చూశాను. ఇంకా మనకు అవసరం లేదు. 24 గంటలు లోటస్ పండ్లో ఉండి ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకోవాలంటే అది జరగని పనిని మీరు చెప్పాల్సిన అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అందరూ లేచినప్పటికోండి పౌరుషం ఉండాలా? ఎన్నికల యుద్ధానికి పోతున్నాం. సిద్ధమేనా? మీరు పోరాటానికి సిద్ధమేనా? పిడికిళ్ళు బిగించి చూపేయండి. పోరాటానికి సిద్ధమని ఆడబిడ్డలు కూడా చూపేయాలి. మీరు కూడా వీర నారీమణులు కావాలి తల్లి. మమ్మల్ని అందరిని నడిపించాలా, స్ఫూర్తినివ్వాలి. అందరూ కూడా పిడికిళ్ళు బిగించి చూపించాలి. కబద్దార్, కబద్దార్, మా దగ్గరకు వస్తే వదిలిపెట్టమని చెప్పాలి.
ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని 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 తమ్ముళ్ళు ఈ స్ఫూర్తి 25 పార్లమెంట్లు గెలవాలి 175 అసెంబ్లీ గెలవాలి కేసీఆర్ మొన్నే 88-89 సీట్లు గెలిచి అన్ని రాజకీయ పార్టీలు కొనేసి 16-17 పార్లమెంట్లు గెలుస్తానంటున్నాడు నీకుండేది 16-17 నాకుండేది 25 ఉన్నాయి నీకంటే ఎక్కువ ఉన్నాయి ఆ 25 గెలిచి దేశంలో మనమే ముందుంటాం తప్ప ఇంకొకటి రానియం నమ్మకంగా చేస్తారా మీరు నమ్మకమేనా నరసమ్మ స్ఫూర్తి అవునా కాదా చాలా సంతోషం ఇలాంటి సంఘటన తర్వాత నిన్ను చూశాను ఒక ముసలావిడ ఈరోజు నరసమ్మ ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేసింది కానీ ఎమ్మిగనూరులో ముసలి వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ నడిచే కర్ర ఆ కర్రకి జెండా కట్టుకొని నడుస్తూ ఉంది ఆ జెండాతో వచ్చింది నేను భయపడిపోయా ఈ వయసు ఉంది మంచి మధ్యాహ్నం ఎండలున్నాయంటే కాదు కొడక నువ్వు ఉన్నావు పెద్ద కొడుకువి నువ్వు వచ్చినప్పుడు నేను చూడకపోతే నేను మనిషినేనా అని చెప్పి నా దగ్గరకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన తమ్ముళ్ళు అది స్ఫూర్తి అది కృతజ్ఞత అలాంటి తల్లి అలాంటి స్ఫూర్తి చూపిస్తే నేను ఎంత కష్టపడాలో కష్టపడతాను వీళ్ళని ఆదుకుంటాను నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రాన్ని ఆదుకుంటా పేదవాళ్ళని ఆదుకుంటా నా కులమే పేదరిక కులం తప్ప వేరే కులం నాకు లేదని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం సామకోటి ఆది సామకోటి ఆది గారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈయన పార్టీలో చేర్చుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారు నల్లబాడు ఎంపీపీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ద్వారా గెలిచాడు ఇప్పుడు పార్టీలో చేరుతున్నాడు ఆయనకు అభినందన తెలియజేస్తున్నాము చెన్నారెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ కొత్త చెరువు